ఇప్పుడే మనకు అందిన వార్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫెంగల్ తుఫాన్ అయితే ముంచెత్తబోతుంది. మరి ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు పడతాయనే విషయాన్ని మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాకి ఇప్పటికే ప్రభుత్వం అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ ముందస్తుగానే దూర ప్రాంతం అంటే లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని మరి రైతులు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాతావరణ శాఖ వాళ్ళు, రైతులు ఎవరైనా పంట కోసే వాళ్ళు ఉంటే ఇప్పుడైతే కొయ్యొద్దని మాకు పూర్తి వివరాలు అయితే అందజేస్తున్నారు. అదేవిధంగా 3 రోజులు అయితే వర్షాలు పడబోతుంది. ఈరోజు 28వ తేదీ, 29, 30 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఒకవేళ పంట కోసేసిన వాళ్ళు ఉంటే దాన్ని సురక్షితంగా కాపాడుకునే కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించే ప్రభుత్వ పథకాల కోసం, ఆంధ్రప్రదేశ్లో జరిగే వార్తల కోసం, మరి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.